హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము పూరిలో ఉన్న బీచ్ని చూసే ప్రయత్నం చేస్తాము. మనం పూరి బీచ్ దగ్గరలోనే ఉన్నాము. రోడ్డుకి ఒక పక్క నిత్యానందుడు, ఇంకో పక్క శ్రీకృష్ణుడు ఉంటారు. అలానే బీచ్ కూడా మనం చాలా దగ్గరలో ఉన్నాము. ఈ బీచ్ రోడ్ నుంచి ఆ యొక్క బీచ్ గట్టు మీరు చూస్తే దూరం ఎంత ఉందిరా అంటే 30 మీటర్ల నుంచి 50 మీటర్ల మధ్యలోనే ఉంటుంది. సో ఆ యొక్క రోడ్డు బీచ్ రోడ్డు చూస్తున్నాము. సో శ్రీకృష్ణుడి యొక్క విజువల్స్ చూస్తున్నాము. అలానే మీరు నడుచుకుంటా వెళ్ళే ప్రయత్నం చేస్తే 30 మీటర్ల పైనే ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని వెహికల్స్ కూడా రెంట్కి ఇస్తున్నారు, అంటే 1 అవర్ అలా. అలానే ఒంటిలో కూడా మీరు రెంట్కి అవర్స్ రూపంలో పే చేసి వాడుకోవచ్చు. మనం ఆ యొక్క బీచ్ దగ్గరలోకి వచ్చేస్తున్నాము. సో ఈ యొక్క విజువల్స్ ఎక్కువ షాపులన్నీ క్లోజ్లోనే ఉన్నాయి. మార్నింగ్ పూట నేను విజిట్ చేశాను కాబట్టి. సో మధ్యాహ్నం పై నుంచి షాపులన్నీ ఓపెన్లో ఉంటాయి. సో మధ్యాహ్నం నుంచి ఎండ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీచ్ మీ సజెషన్ ఎవరంటే మార్నింగ్ పూట విజిట్ చేసి ఆ యొక్క ఆనందాన్ని మీరు పొందొచ్చు. మీరు చూస్తున్నారు, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా ఈ యొక్క బీచ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ బీచ్ ప్రత్యేకత ఎవరంటే మనము ఆ యొక్క ఒడ్డు నుంచి ఒక 15 నుంచి 20 మీటర్ల దూరం వరకు కూడా వెళ్ళొచ్చు. సో కొన్ని బీచ్లు అయితే ఆ యొక్క సపోర్ట్ అనేది ఉండదు, ఆ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఇక మీరు చూస్తున్నారు చూడండి, చాలామంది ఇక్కడ ఈ బీచ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే అంత ఫ్లెక్సిబిలిటీ, కంఫర్ట్ ఉన్నట్టు. సో నేనండి రిషికేష్ రాజు. సో మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆ రకంగా సపోర్ట్ చేయండి. సో మనం ఈ యొక్క బీచ్ విజువల్స్లోనే రోడ్డు పైన ఉన్న శ్రీకృష్ణుని చూస్తున్నాము. అలానే రోడ్డు ఆనుకుని ఉన్న ఈ బీచ్లో కూడా ఆ యొక్క దృశ్యాలను చూస్తున్నాము. జగన్నాథుని టెంపుల్ యొక్క శిఖరం అది, ఆ పక్కన ఉన్న రోడ్డు. నెక్స్ట్ వీడియోలో మనము ఈ యొక్క టెంపుల్ వ్యూ చూస్తాము, ఆ యొక్క ఎక్స్ప్లోరేషన్ చేస్తాము. సో మీకు ఖచ్చితంగా అయితే ఇది నచ్చుతుంది.